ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, శ్రీశక్తి అమలు, ట్రాఫిక్ నియంత్రణ తీరును సమీక్షించారు. డ్రగ్స్ నివారణకు జిల్లాల్లో తొలిసారిగా ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించామని సీఎం చంద్రబాబు అభినందనలు తెలపడం ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. డ్రోన్ల సహాయంతో పేకాట స్థావరాలపై నిఘా పెంచి నేరాలను అదుపు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మరింత సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ లో కేసెస్ ఎలా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, సూపర్విజన్ ఎలా ఉంది, రికార్డ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అది మామూలు రొటీన్ ఇన్స్పెక్షన్ లేకుండా సర్జరీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నా పోలీస్ స్టేషన్ కీప్ ఎట్లా ఉంది అలాంటివి కూడా పరిశీలించడం జరిగింది. దానికి తగ్గట్టు సూచనలు చేస్తున్నాను. దాని మీద ఎస్హెచ్ఓ గారు, సిఓ గారు, ఎస్డిపిఓ గారు కూడా వర్క్ చేస్తారు. నెక్స్ట్ దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. మన టెంపుల్ లో కూడా ఈ మధ్య శ్రీశక్తి పథకం పెట్టినాక ఎక్కువ మంది వస్తున్నారు. దానికి తగ్గట్టు చర్యలు ఎలా తీసుకోవచ్చు, టెంపుల్ సైడ్ నుంచి మనము ఇంకా ఎక్కువ హోమ్ గార్డ్స్ ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, టెంపుల్ దగ్గర కూడా మన కెపాసిటీ ఎలా బిల్డప్ చేసుకోవాలి. ఒకప్పుడు మన దగ్గర ఉన్న తక్కువ ఫోర్స్ తోటి అంత పెద్ద టెంపుల్ ని క్యాటర్ చేయడం కొంచెం కష్టం. దానికి మన ఆక్సిలరీ ఫోర్స్ ఎక్కువ మంది హోమ్ గార్డ్స్ ని కానీ వాలంటీర్స్ ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చే వెహికల్స్ కి ట్రాఫిక్ సిస్టమ్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇక్కడ జరిగే క్రైమ్ ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇంకా కొంచెం మెరుగైన సేవలు ఎట్లా అందించాలి, కోర్టులో కేసెస్ ఇంకా బెటర్ గా ఎట్లా ప్రొజెక్ట్ చేసి కన్విక్షన్స్ ఎట్లా తప్పించుకోవాలి, మా రికార్డ్ వర్క్ ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఈ సమీక్షను నిర్వహించుకొని ఇంకా మా టీం బాగా పర్ఫార్మ్ చేశారు. మొత్తం ఏలూరు జిల్లాలో ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎస్డిపిఎస్ కావచ్చు, ఎస్హెచ్ఓస్ కావచ్చు, వాళ్ళందరికీ ఆ క్రెడిట్ చెందుతుంది. గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేయడం, ప్రజలకి కొంచెం అందుబాటులో ఉండడం, ముఖ్యంగా గంజాయి మీద, క్రైమ్ అగెన్స్ట్ రెండు పారామీటర్స్ మీద రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం. మేము చూస్తే డ్రోన్స్ పెట్టి చాలా దగ్గరలో గంజాయి తాగించడం పట్టుకోవడం కాకుండా వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి కొన్ని లేడీస్ ని కూడా బాగు చేసి వెనక్కి తీసుకొచ్చిన సందర్భం ఉంది. పోలీస్ స్టేషన్ లో కేసెస్ ఎలా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది,